ఆధ్యాత్మిక ధ్యాన మిత్రులారా, అందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు. విజయవాడ కనకదుర్గమ్మకు 12/10/2024 దసరా సందర్భంగా అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి అలంకరణ చేస్తున్నారు. ఈరోజు మనము రాజరాజేశ్వరి మాత గురించి పాట వివరణ తెలుసుకుందాము మిత్రులారా. రాజరాజేశ్వరి అమ్మ గురించి ఒక పాట. జయ జయ శ్రీ రాజరాజేశ్వరి, మముదయ చూడుమా మముదయ చూడుమా, నిన్ను ధ్యానింతుమా. జయ జయ శ్రీ రాజరాజేశ్వరి, మముదయ చూడుమా, నిన్ను ధ్యానింతుమా. శివ ప్రియ భామిని, జయ జయ శ్రీ రాజరాజేశ్వరి. జగముల కల్పించి కాపాడు తల్లి, జగముల కల్పించి కాపాడు తల్లి. నిగమ వినోదిని నిజ కల్పవల్లి, జనని భవాని నటరాజరాణి, జనని భవాని నటరాజరాణి. సతతము నిన్నే ధ్యానింతుమమ్మా. జయ జయ శ్రీ రాజరాజేశ్వరి. సౌజన్యశీలా నీ విశ్వలీలా, బ్రహ్మాదులైనా కనలేరుగా. సౌజన్యశీలా నీ విశ్వలీలా, బ్రహ్మాదులైనా కనలేరుగా. మేమెంత వారిమి నీ మహిమ తెలియా, గిరిరాజతనయ్యా కరుణించవా. మేమెంత వారిమి నీ మహిమ తెలియా, గిరిరాజతనయ్యా కరుణించవా. జనని భవాని నటరాజరాణి, జనని భవాని నటరాజరాణి. సతతము నిన్నే ధ్యానింతుమమ్మా. జయ జయ శ్రీ రాజరాజేశ్వరి, మముదయ చూడుమా, నిన్ను ధ్యానింతుమా. శివ ప్రియ భామిని, జయ జయ శ్రీ రాజరాజేశ్వరి. వివరణ. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున విజయదశమి రోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 9 రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో మనకు దర్శనమిస్తున్నారు. ఇలా మనము ఆ దేవి గురించి తెలుసుకునేందుకు మనకు గొప్ప అవకాశము. రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటున్నాం మిత్రులారా. రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత, మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజిత దేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడు అంకం ఆసనంగా చేసుకుని చేతిలో చెరుకు గడతో, ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాతగా మనకు దర్శనమిస్తుంది. దుష్టులను, దురహంకారులను శిక్షించుటకు అంకుశం పాశం ధరించి ఉంటుంది. మన పురాణాల ప్రకారము దేవతలకు పాల సముద్రం నుంచి అమృత భాండం బయటపడినటువంటి రోజు విజయదశమి రోజు అని చెబుతారు. త్రేతాయుగంలో రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించిన రోజు కూడా విజయదశమి రోజుగా చెబుతారు. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అస్త్రాలను శమీ వృక్షానికి పూజ చేసి శమీ వృక్షం పైన ఆయుధాలను జాగ్రత్తగా పెట్టి వారు అజ్ఞాతవాసానికి వెళ్తారు. అజ్ఞాతవాసం అయినాక వాళ్ళు వాళ్ళ ఆయుధాలు తీసుకుంటారు.
చివరికి వారు కౌరవులతో యుద్ధం చేస్తారు. పాండవులు అధర్మంపై ధర్మయుద్ధం చేసి యుద్ధంలో విజయం సాధిస్తారు. అందుకే ధర్మానికి సహకరించిన శమీ వృక్షానికి విజయదశమి రోజు పూజలు చేసి ప్రదక్షిణలు చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాము. శమీ వృక్షం యొక్క శ్లోకము: శమీ శమీయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ రోజున వాహనాలను పనిముట్లను శుభ్రంగా కడిగి గంధము పసుపు కుంకుమ పెట్టి పూలమాలలు వేసి పూజ చేస్తాము. అంటే కృతజ్ఞతలు తెలుపుకుంటాము. కుదిరితే వాహనాలను శమీ వృక్షం చుట్టూ కూడా తిప్పుతారు. విజయదశమి రోజు విజయ ముహూర్తమని ఏ పని తలపెట్టినా ఆ పని విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము. రాజరాజేశ్వరి మాతకు శతకోటి వందనాలు. మిత్రులారా, ఈరోజు దసరా నవరాత్రులు చివరి రోజు, దసరా పండుగ రోజు మణిద్వీప వర్ణన పాడుకొని తెలుసుకుందాము. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం భగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు సురాదినాథుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. పద్మరాగమును సువర్ణమనులు పదియామడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు వరాలను సగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు చిలుగులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము
దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. మిలమిలలాడే ముత్యపు రాశులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు మరకతమనులు, మణిద్వీపానికి మహానిధులు, కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలనొసగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు, భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు పంచశక్తులు, సప్త ఋషులు నవగ్రహాలు, మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. మంత్రిని దండిని శక్తి సేనలో, కాళికరాలి సేనాపతులు, 32 మహాశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. సువర్ణ రజిత సుందర గిరులు, అనంగదేవి పరిచారికలు, గోమేధికమణి నిర్మిత గుహలు, మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములనంత నిధులు, యక్ష కిన్నెరా కింపురుషాదులు, నానా జగములు నదీ నదములు, మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు, కామధేనువు కల్పతరువులు, సృష్టి స్థితి లయ కారణమూర్తులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదములు ఉపనిషత్తులు, 16 రేకుల పద్మశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు దివ్యాస్త్రములు, దివ్య పురుషులు ధీరమాతలు, దివ్య జగములు దివ్య శక్తులు, మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు, జ్ఞానముక్తి ఏకాంత భవనములు, మణి నిర్మిత మగు మండపాలు, మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యజమాన్యాలు, ప్రవాళసాలం అనేక శక్తులు, సంతాన వృక్ష సముదాయాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. చింతామణులు నవరత్నాలు, నూరామడల వజ్రపురాశులు, వసంతవనములు గరుడ పచ్చలు, మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీ సేనలు, నటనాట్యాలు సంగీతాలు, ధన కనకాలు పురుషార్థాలు, మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు, సర్వలోకమే మణిద్వీపము, సర్వేశ్వరి గది శాశ్వత స్థానం. చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము. దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. మణిగణ ఖచ్చితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో. పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో జ్ఞానము శక్తిని ఇచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదలతులతూగిరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి. మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట. కోటి శుభాలను సమకూర్చుటకే భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము. దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. మిత్రులారా, మణిద్వీపం గురించి తెలుసుకుందాము. మొత్తం మహాప్రళయం సంభవించి అంతా జలమయం అయిపోయిన ఆ సమయంలో కమలంలో నుంచి జన్మించిన బ్రహ్మ ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు తపస్సు చెయ్యమని దివ్యవాణి పలికింది. తామర పువ్వులో కూర్చొని 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. విష్ణు ఈశ్వరుడు కూడా వచ్చారు. ఒక విమానం ఆకాశం నుండి వచ్చి, త్రిమూర్తులారా, మీకు అద్భుతం చూపిస్తాను రండి, విమానం ఎక్కిండి అని ముగ్గురిని దివ్య విమానంలో ఎక్కించుకొని జగన్మాత శక్తితో ఆకాశంలోనికి వెళ్ళింది. అలా వాళ్ళు వెళుతూ ఎన్నో లోకాలు చూస్తూ వెళ్ళారు. ఆ విమానం మణిద్వీపానికి వెళ్తుంది. మణిద్వీపం అంటే రత్నాల ద్వీపం. అత్యున్నత దేవత అయిన మహాదేవి యొక్క ఖగోళ నివాసం. ఇది సుధా సముద్రం అని పిలువబడే సముద్రం మధ్యలో ఒక ద్వీపం. దేవి భాగవత పురాణంలో మణిద్వీపం సర్వలోకాల కంటే ఉన్నతమైన అత్యద్భుతమైన ప్రపంచము. త్రిపుర సుందరి రూపంలో దేవి మణిద్వీపానికి అధిపతి. కైలాసం, వైకుంఠం, బ్రహ్మ లోకాల కంటే శ్రేష్టమైన ఈ ప్రదేశాన్ని ఆదిలోనే దేవి మూల ప్రకృతి భగవతి తన నివాసం కొరకు నిర్మించింది. నిజానికి ఈ విశ్వంలో మరే ఇతర ప్రదేశము దాని ముందు నిలబడదు. అందుకే ఇది అన్ని లోకాల కంటే అత్యద్భుతమైన మణిద్వీపం లేదా సర్వలోకం అంటారు. నారదునికి బ్రహ్మ వివరిస్తాడు. వేదవ్యాసునికి నారదుడు చెబుతాడు. వేదవ్యాసుడు దేవి భాగవత పురాణం సంస్కృతంలో రచించి జనమేజయ రాజుకు బోధించినట్లు దేవి భాగవతంలో రాసి ఉంది. బ్రహ్మ నారదునికి మణిద్వీపం గురించి ఎలా వివరించినాడో అలాగే దేవి భాగవతంలో వేదవ్యాసుడు కూడా వివరించి చెప్పినాడు. ప్రకృతి పురుషులు అనాది నిధనులు, ఆది అంతం లేనివారు. అఖిలము ఆమెలోనే ఉంది. అమ్మ నుండే లోకాలు పుట్టడము, లయము అవడము రెండు జరుగుతాయి. భువనాలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. ఏ అమ్మవారు అయితే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపిణి అయి పూజింపబడిన ఆ అమ్మ ఉండే నిలయము ఎలా ఉందంటే, సర్వ సమగ్ర స్వరూపిణి అయిన అమ్మవారు మణిద్వీపంలో కొలువే ఉంది. ఆమె నిలయము దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు అద్భుతంగా వర్ణించారు. 10-11 అధ్యాయాల్లో చాలా వివరంగా వర్ణన చేశారు. 300 శ్లోకాల్లో వివరించారు.
అందులో కొన్ని ముఖ్యమైన శ్లోకాల వివరణ. త్రిపుర సుందరి అన్న, రాజరాజేశ్వర్ అన్న, శ్రీ భువనేశ్వర్ అన్న ఒకటే. పరిపూర్ణంగా సంపూర్ణంగా విరాజిల్లుతుంది అమ్మ. అమ్మవారి యొక్క నిలయము పుష్యరాగ ప్రాకారము, పద్మరాగమనుల ప్రాకారము, గోమేధికమణి ప్రాకారం, వజ్ర ప్రాకారం, వైడూర్య ప్రాకారం, ఇంద్రనీల ప్రాకారం, ముత్యాల ప్రాకారం, మరకతమణి ప్రాకారము, పగడాల ప్రాకారము. ఈ 9 ప్రాకారాల తర్వాత కేంద్ర బిందు స్థానంలో అమ్మవారు ఉన్నది. ఈ నవరత్నాలు కలిసిన ఏకాకృతితో అమ్మవారు ఉన్నది. అక్కడ మళ్ళీ 4 మండపాలు ఉన్నవి. ముక్తి మండపము, జ్ఞాన మండపము, తపో మండపము, ఏకాంత మండపము. ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క విశేషము. 4 మండపాలలోనూ అమ్మ చతుర్విధ స్వరూపిణి అయి అనుగ్రహిస్తూ ఉంది. బ్రహ్మలోకానికి చాలా పైన ఈ లోకం ఉంది. ఇది విష్ణులోకమునకు, శివలోకము అయిన కైలాసానికి, గోలోకమునకు ఊర్ధ్వంన ఉన్నది, అంటే పైన ఉన్నది. అన్ని లోకాల కంటే పైన ఉన్న అన్నిటికంటే ఈ లోకం చాలా గొప్పది. ఈ లోకమును సర్వలోకం అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నది. 1000 స్తంభాలతో కూడుకొని ఉన్నటువంటి 4 మండపాలు ఉన్నాయి. అది అమ్మవారి నిలయము. ఆ 4 మండపాల పేరు శృంగార మండపము, ముక్తి మండపము, జ్ఞాన మండపము, ఏకాంత మండపము ఉన్నవి. హంస వల్లే ఉండే పక్షులు ఉన్నవి. శృంగార మండపము అంటే చాలా అందమైన మండపంలో దేవతలు, గంధర్వులు పాడుతున్నారు, అప్సరసలు నాట్యం చేస్తున్నారు. మధ్యలో అమ్మవారు కూర్చొని ఉంది. శృంగార మండపంలో సంగీత స్వరూపిణిగా ఉన్నారు అమ్మ. జ్ఞాన మండపంలో జ్ఞానోపదేశం చేస్తూ ఉంది. ముక్తి మండపంలో ఎవరెవరికి ముక్తి ఇవ్వాలో దేవతలతో చర్చించి అలా ఇస్తుంది అమ్మవారు. ఈ ఏకాంత మండపంలో ఆమె ఈ విశ్వంలోని బ్రహ్మాండ భాండములను, లోకాలను దేనిని ఎప్పుడు ఎలా రక్షించాలి అని, దేనిని ఎలా పునఃసృష్టి చెయ్యాలని అమ్మవారు తన సమాన స్వరూపాలైన లక్షల కోట్ల స్వరూపాలతో, దేవుళ్ళతో అమ్మవారి చింతన అంటే చర్చ చేస్తున్నారు. చింతామణి యొక్క గృహంలో ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి 4 కోళ్ళుగా ఉంటారు. ఆ 4 కోళ్ళపై పలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్య ప్రభలతో అంటే వెలుగుతో అమ్మవారు విరాజిల్లుతుంటుంది. అమ్మవారు సదాశివుడుగాను అమ్మగాను కూడా కనిపిస్తుంది. అమ్మవారిలో సగమే ఉన్నట్లు కనిపిస్తుంది. చింతామణి గృహంలో ఉన్నారు. ఆ ఇల్లు సంకోచ వ్యాకోచం అవుతుందంట. పాలు, పెరుగు, తేనె నదులు, నేరేడు పండ్ల రసము నదులు, ద్రాక్ష పండ్ల రసము నదులు, బావులు ఉన్నవి. అక్కడ ఉన్నవారికి రోగాలు కానీ ముసలితనం కానీ లేవు. ప్రతి మంత్రము రూపుదాల్చుకుంటుందంట. అంటే గాయత్రి మంత్రం చదివితే గాయత్రి మాతగా, సరస్వతి మంత్రం చదివినప్పుడు సరస్వతి మాతగా అమ్మవారు రూపు మార్చుకుంటుంది. దేశము మొదలు బ్రహ్మలోకములలో ఉన్న ఆనందం మొత్తం అక్కడే ఉందంట. అక్కడి నుండే సర్వలోకములకు ఆనందం ప్రసారం అవుతుంది అన్నాడు. ఆమె కరుణా కటాక్షం వల్లనే సర్వలోకాలకు ప్రాణధారణ జరుగుతున్నట్లు అమ్మ పక్కన ఉన్నందుకు శివుడికి సర్వేశ్వరుడు అని పేరు వచ్చిందని బ్రహ్మ నారదునికి చెప్పడము, నారదుడు వేదవ్యాసునికి చెప్పడము, వేదవ్యాసుడు దేవి భాగవత పురాణంలో రాసినాడు. మనకు మణిద్వీప వర్ణన సులభ రీతిలో పాడుకున్నాం కదా మిత్రులారా. ఈ మణిద్వీప వర్ణన జపించడం లేదా వినడం వలన చుట్టూ ఉన్న ప్రతికూలతను తొలగిస్తుంది మరియు లోపలి ప్రయాణం చేయడానికి, మనలోకి మనం ప్రయాణం చేయడానికి సహాయపడుతుంది. అమ్మ అంటుంది,
నేను మీ హృదయంలో కూర్చున్నప్పుడు మీరు నన్ను ఎందుకు బయట వెతుకుతారు? మీరు నన్ను ఎప్పుడూ బయటి ప్రపంచంలో కనుగొనలేరు. మీ లోపలి ప్రపంచములోనే మీరు నన్ను కనుగొనగలుగుతారు అని ఉంది. అమ్మవారికి మనస్సు అర్చించినచో జ్ఞానము శక్తిని ఇస్తుంది. నూతన ఇల్లు కట్టిన వారు 9 సార్లు చదివితే ఆ ఇంట్లో అన్ని రకాలుగా శుభాలు జరుగుతాయి అని ఉంది. మిత్రులారా, నాకు తెలిసిన సమాచారం మీకందరికీ పంచినాను. అమ్మ జగన్మాత, భువనేశ్వరి మాత మీ దయ వల్ల నేను ఈరోజు ఇలా షేర్ చేసుకోగలిగినాను. ఏమైనా తప్పులుంటే క్షమించమ్మా. జగన్మాతకు. మిత్రులారా, నవరాత్రుల పాటలు వివరణ, దసరా పాట వివరణ, మణిద్వీప వర్ణన వివరణ అన్నీ చక్కగా జరిగినాయి కదా. ఇప్పుడు అమ్మవారికి, జగజ్జనని మాతకు మంగళహారతి పాట పాడుకుందాము. మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయహారతులు ఇవ్వరే, జయ జయలు పాడరే, జయ జయలు పాడరే. కుందనాల వైభవలక్ష్మికి కుంకుమాలు దిద్దరే, పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే, కళ్యాణ గౌరీదేవికి గంధాలు పూయరే, గాజులు వేయరే. మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయహారతులివ్వరే, జయ జయలు పాడరే. మనదైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు, చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు, సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు, తులసి దళమాలలు. మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే, జయ జయలు పాడరే. ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పోయరే, నగుమోమో నారాయణునికి నైవేద్యం పెట్టరే. ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పోయరే, నగుమోమో నారాయణునికి నైవేద్యం పెట్టరే. అనురాగ అన్నపూర్ణమ్మకు హారతులు ఇవ్వరే, మంగళారతులు ఇవ్వరే. మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయహారతులు ఇవ్వరే, జయ జయలు పాడరే. మంగళమైన పసుపు కుంకుమ అందించవమ్మా, పచ్చనైన గాజులను 10 కాలాలివ్వమ్మా. నిండైన సౌభాగ్యం నూరేళ్ళు ఇవ్వమ్మా, మీ సేవలు మా కొసగమ్మా. మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయహారతులు ఇవ్వరే, జయ జయలు పాడరే, జయ జయలు పాడరే. మిత్రులారా, అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసే ముందు నాకు అమ్మవారి గురించి ఏమీ తెలియదు. భక్తి మార్గంలో ఉన్నప్పుడు లలితా సహస్రనామం రోజు చదివేదాన్ని. మా గృహప్రవేశం రోజు కూడా మణిద్వీప వర్ణన చదివితే మంచిది అని చదివేదాన్ని. అంతవరకే తెలుసు. నా జీవిత ప్రణాళిక ప్రకారం ధ్యానంలోనికి వచ్చాను. అయినా అంతగా ఏమీ తెలిసేది కాదు. ఎప్పుడైతే జ్ఞాన విత్తనం నా హృదయంలో మొలకెత్తిందో
ఆ రోజు నుంచి మెల్లమెల్లగా నాలో జ్ఞానము, నా కళలు సాకారం చేసుకోవడం మొదలుపెట్టినాను. ఆ క్రమంలో నాకు ఎంతోమంది మాస్టర్స్ సహాయం చేసినారు. యూట్యూబ్లో ప్రేమ విశ్వం ఛానల్ను సృష్టించుకున్నాను. నేను తెలుసుకున్న జ్ఞానం పంచడం మొదలయ్యింది. అయితే పండగల గురించి, పురాణాల గురించి అన్వేషణ ఇప్పుడే మొదలైంది. ఈ క్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీ ముందుకు తేవాలని తపనతో చేస్తున్నాను. మిత్రులారా, నా జీవిత ప్రణాళిక ప్రకారం భక్తి మార్గంలో నేను ఉన్నన్ని రోజుల్లో మంత్రాలు చదవడము, పూజ అనే కర్మ చేయడము ఏదో తక్కువయ్యిందని చివరకు బాధ వచ్చి సంతృప్తిగా ఉండేది కాదు. ధ్యాన మార్గంలోనికి వచ్చిన తర్వాత జ్ఞాన మార్గంతో అన్వేషణ ప్రారంభమైంది. అంటే దసరా నవరాత్రుల గురించి, దసరా గురించి ఎందుకు, ఏమి అనే ఆలోచన రావడంతో టెక్నాలజీ ద్వారా ఎన్నో పురాణాల ద్వారా ఎన్నో అద్భుతంగా తెలుసుకుంటూ పంచుతున్నాను. మనము మంత్రాలు చదువుతున్నాం, కానీ వాటి గురించి అన్వేషణ చేసి అర్థం చేసుకొని చదివినప్పుడు మనకు సంతృప్తి అనే ఆనందం వస్తుంది. రాజరాజేశ్వరి మాత, భువనేశ్వరి మాత, ఆదిపరాశక్తి మాత ఏ పేరుతో పిలుచుకున్నా అంతా ఒక్కటే, ఆది ప్లస్ పరాశక్తి. ఈ విశ్వానికి మొట్టమొదటి పరాశక్తి, విశ్వ చైతన్య స్వరూపం. అమ్మ నాకు అందించిన సమాచారం ఈ ప్రాజెక్టులో వివరించాను అని నేను భావిస్తున్నాను. నా ద్వారా ఆ విశ్వమాత, ఆ జగజ్జనని నా ద్వారా చేస్తుందని ప్రగాఢ విశ్వాసం. వేదవ్యాస మహర్షి రచించిన దేవి భాగవతం అద్భుతం. భువనేశ్వరి మాతకు, వేదవ్యాస మహర్షికి ధ్యాన పరిచయం చేసిన పత్రిజీ దంపతులకు నా ఆత్మపూర్వక నమస్సులు. పాటలు రచించిన వారికి కూడా నా హృదయపూర్వక నమస్సులు. ఈ జ్ఞానామృతంతో నాకు దసరా పండుగ విలువ తెలిసింది. ఈ దసరా పండుగ నాకు చాలా సంతృప్తినిచ్చింది. పత్రిజీ ఆశీస్సులు, భువనేశ్వరి మాత ఆశీస్సుల్లో, మా అమ్మ నాన్న ఆశీస్సులతో ఇంకా జ్ఞానవంతమైన జీవితంతో ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాను. ఆత్మపూర్వక నమస్సులతో గాయత్రి స్వామి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.